ఈ మైండ్కు ఉండే గుణం ఏంటంటే, నేను మళ్ళీ అడుగుతున్నాను, ఎక్కువ ఏది చూస్తామో అది రైట్ అనిపిస్తుంది. ఎక్కువ ఏదైతే వింటున్నామో అదే మాట్లాడాలి. ఇది మైండ్కు ఉండే రోగం. అందుకే బైబిల్ అంటుంది, నీ చూపు జాగ్రత్త, నెక్స్ట్ నువ్వేం వింటున్నావో జాగ్రత్త, నెక్స్ట్ నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావో కూడా జాగ్రత్త, నెక్స్ట్ నీ స్నేహితులు ఎవరో జాగ్రత్త. ఎన్నిసార్లు చెప్పింది? కుమారుడా కుమారుడా కుమారుడా, ఎన్నిసార్లు చెప్పిందండి. నువ్వు ఏం మాట్లాడుతున్నావో, ఏం వింటున్నావో, ఎక్కడ ఉంటున్నావో ఇవన్నీ జాగ్రత్త. ఇది నీకు అర్థమైతే, నీకు పరిశుద్ధత రావాలి అంటే, పూర్వం ఒకలా ఉండేవారుగా ఇప్పుడు అలా ఉండకండి, పూర్వం ఉండే దగ్గర ఉండకండి, ఇప్పుడు కొత్తగా ఒక జీవితంలోకి వచ్చారుగా, ఇప్పుడు స్నేహాలు మార్చండి. బైబిల్ పదే పదే చెప్పింది ఏంటి చెప్పిన? సహవాసము చెప్పండి, మానొద్దు. సహవాసం ఎందుకు మానొద్దు అని చెప్పండి బైబిల్. నువ్వు